ఒక ఊరిలో చిన్న పిల్లలందరూ ఒకే మాట చెబుతూ ఉండేవారు. ఆ నల్ల మేడ దగ్గరకు వెళ్తే దయ్యం పట్టేసుకుంటుంది. ఆ మేడ పాతకాలం నాటి భవనం, పెద్ద పెద్ద చెట్లు, ఎక్కడి నుంచో వీస్తున్న గాలి. నిజంగానే భయంకరంగా కనిపించేది. ఓ రోజు చిన్నారి రవి, అతని స్నేహితులు రాజు, అను ఆ భవంతిని చూసి ఉత్సాహపడ్డారు. అంతా అబద్ధాలే. అందులో నిజంగా దయ్యం ఉందా అని అను ప్రశ్నించింది. రాజు భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు, కాని రవి మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. వాళ్ళు ఆ ఇంటి గేటు తెరిచి లోపలికి వెళ్లారు. పగలు అయినా లోపల చీకటి. ఒక్కసారిగా ఓ కిటికీ తడిలా మూసుకుపోయింది. అను భయంతో అరవబోయింది, కాని రవి అడ్డుకుని చెదిపోతోంది. భయపడకు అన్నాడు. అయితే అంతలోనే మెట్లమీద ఎవరైనా నడిచినట్టుగా శబ్దం వచ్చింది. ముగ్గురు ఒక్కసారిగా గట్టిగా అరచి వెనక్కి వెళ్లబోతుండగా ఒక గట్టిగా చప్పట్లు వినిపించాయి. వాళ్లు భయంతో చూస్తే ఒక వృద్ధ మామయ్య నిలబడి ఉన్నాడు. మీరు ఎవరు బాబులారా? ఇక్కడ ఎందుకు వచ్చారు అని అడిగాడు. ఆయన చిరునవ్వుతో చెప్పాడు, నేను ఇక్కడే ఉంటున్నా, కాని ఎవరూ నా దగ్గరికి రావడం లేదు. అందరూ దయ్యమని అనుకుంటున్నారు. కాని నేను ఓ సామాన్య మానవుణ్ణి. వాళ్లకు ఆశ్చర్యంగా అనిపించింది. పిల్లలు ఆయనతో మాట్లాడుతూ, ఆయన కథలు వింటూ సంతోషంగా గడిపారు. వాళ్ళు ఊరికి వెళ్లి అందరికీ నిజం చెప్పారు. ఆ మేడలో దయ్యం లేదు, మా కొత్త తాతయ్య ఉన్నాడు. ఆ రోజు నుంచి పిల్లలు రోజు అక్కడికి వెళ్లి ఆ తాతయ్యతో కొత్త కథలు విని ఆనందంగా గడిపేవారు. అలా ఒకప్పుడు భయమైన ఆ ఇల్లు ఇప్పుడు ఒక అందమైన స్నేహబంధానికి నిదర్శనంగా మారింది. Subscribe to my channel.